హరే కృష్ణ. సో ఈ ముందు శ్లోకంలో ధర్మదేవత అంబను ప్రశ్నిస్తున్నారన్నమాట. ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఓ కళ్యాణి, నీవు స్వతతను మరియు ప్రసన్నతను కలిగి లేవా? ఎందులకై నీవు దుఃఖక్రాంతివై ఉన్నావు? నీ ముఖము వాడి ఉన్నట్లున్నది. నీవు ఏదైనా అంతరంగిక వ్యాధితో బాధపడుచుంటివా? లేక దూర ప్రాంతము ఉన్న ఎవరిని బంధువులను గూర్చి తలుచుకొంటివా అని ధర్మదేవత ప్రశ్నిస్తున్నారన్నమాట అంబాతో. సో ఈ భాష్యంలో ప్రభుపాద్ ఈ కలియుగం యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఈ కలియుగమున జనులందరూ సదా దుఃఖక్రాంతివై ఉందురు. సదా దుఃఖక్రాంతివై ఉందురు. ప్రతి ఒక్క మానవుడు, జంతువులు, ప్రతి ఒక్కరూ ఈ భౌతిక లోకంలో దుఃఖంగా ఉంటారు. ఒక చిన్న పక్షి తీసుకోండి. పక్షి ఏం చేస్తుంది? రోడ్డు మీద ఉన్న గింజలు ఏదో ఒకటి తింటూ ఉంటుంది. తింటున్నప్పుడు కూడా చాలా దుఃఖంతో, భయంతో తింటుంది. ఎవరైనా వచ్చి అటాక్ చేస్తారా, ఎవరిని వచ్చి నా గింజల్ని తీసుకుపోతారా అనేసి ఒక ఆందోళనతో ఉంటారన్నమాట. దుఃఖం, భయంతో. అది ఈ యొక్క భౌతిక లోకం యొక్క లక్షణం. భౌతిక లోకం లక్షణం. ప్రభుపాద్ ఒక ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు రోడ్డు మీద ఒక పర్సు పడింది అనుకోండి. ఒక వ్యక్తి చూసి, ఓ ఇందులో డబ్బు ఉండొచ్చు, వేల వేల డబ్బులు ఉండొచ్చు, ఈ పర్సుని దొంగతనం చేస్తే నేను ఆనందంగా ఉంటాననేసి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దొంగతనం చేస్తున్నప్పుడు కూడా చాలా భయంతో, ఒక దుఃఖంతో, ఒక ఆందోళనతో దొంగతనం చేస్తాడు. ఓ దాంట్లో చూసి వేల వేల డబ్బులు ఉన్నాయని ఆనందపడిపోతాడు. కానీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా భయం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ప్రశాంతత ఉండదు, ప్రసన్నత ఉండదు. రీసెంట్గా నేను విన్నాను, ఒక ఇంట్లో ఒక అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి మ్యారేజ్కి వెళ్తారనమాట. ఇల్లు లాకేసి మ్యారేజ్కి వెళ్తారు సాయంత్రం 8 గంటలకి. మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో దొంగలు పడినారు. సాయంత్రం, రాత్రి, మధ్యరాత్రి కూడా కాదు, సాయంత్రం 8 గంటలకి దొంగలు పడి డబ్బంతా దోచేశారు. మొబైల్ ఫోన్స్ అని దోచేశారు. ఇంట్లో ఆయన కెమెరాలు కూడా పెట్టాడు వరండాలో. సో కెమెరాలు కూడా చూశాడనమాట, ఓ దొంగ ఉన్నాడు అనేసి. వెళ్ళి పోలీసులు చెప్తే పోలీసులు కూడా తెలుసు, ఓ ముఖం కనిపిస్తుంది. ఆ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అలా ఉంది మన కలియుగంలో వ్యవస్థ. పోలీసు కూడా అంతే, ఎవరు సీరియస్ తీసుకోరు. బద్ధకం, వాళ్ళ డ్యూటీ చేయడానికి బద్ధకం. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఈ కలియుగంలో ఉన్నామన్నమాట. అందుకే భాగవతం చెప్తుంది ఏంటంటే, పదం పదం యద్విపథాం న తేషాం. ప్రతి క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితి అన్నమాట. సో ఈ దొంగ ఖర్చు పెట్టేటప్పుడు కూడా, పర్సు దొంగతనం చేసిన తర్వాత ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒక దుఃఖంతో, భయంతో ఖర్చు పెడతాడనమాట. అది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఆ పర్సును చూసి, నాకెందుకులే ఇది, తీసుకుంటే ప్రాబ్లం, తీసుకోకపోతే ప్రాబ్లం అని అనుకొని వదిలేసి వెళ్ళిపోతాడనమాట తన దారికి తను. మూడో వ్యక్తి ఆ పర్సును చూసుకొని, ఆ పర్సు ఎవరిది అని తెలుసుకొని
ఆ పర్సుని సరైన వ్యక్తికి ఇస్తాడనమాట. మొదటి వ్యక్తికి మూడో వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం? కరెక్ట్, అది అది వివరాలు. బట్ ఏంటి వ్యత్యాసం ఏంటి? ఓకే, డిఫరెన్స్ ఏంటంటే మొదటి వ్యక్తి తన ఇంద్రియాల్ని తృప్తించడానికి ఏదైనా చేయగలుగుతాడు. దొంగ ఎలాంటి పని చేయాలని రెడీగా ఉంటాడనమాట దొంగతనం చేయడానికి. ఎందుకు? తన ఇంద్రియాల్ని తృప్తించడానికి. మూడో వ్యక్తి ఆయనకు తెలుసు, నేను ఈ శరీరం కాదు. మొదటి వ్యక్తి ఇంద్రియ తృప్తించడానికి ఏదైనా చేయగలుగుతాడు, ఎందుకంటే ఆయన ఈ శరీరం కాన్సెప్ట్లో ఉన్నాడన్నమాట. నేను ఈ శరీరం, నేను దొంగతనం చేస్తే ఈ డబ్బుతో నా శరీరాన్ని నేను తృప్తించుకోగలను. కానీ మూడో వ్యక్తి అలా కాదు. మూడో వ్యక్తి వైరాగి. ఆయనకు తెలుసు నేను ఈ శరీరం కాదు అనేసి. ఈ ఇంద్రియ తృప్తి కూడా చేయడం వల్ల ఏమి రాదు, దుఃఖమే వస్తుంది, కానీ సంతోషం రాదనేసి ఆ మూడో వ్యక్తి అనుకుంటాడు. అందుకే ఎవరిది ఇది తెలుసుకొని వాళ్ళకి అప్పచెప్తారు. కృష్ణ కూడా భగవద్గీతలో మొట్టమొదటి కాన్సెప్ట్ ఇదే చెప్పేది. ఏంటి? మనము ఈ శరీరం కాదు. అర్జునుడు ఎప్పుడు యుద్ధం మీద మధ్యలో రథం స్థాపయమి అచ్యుత, ఎప్పుడు కృష్ణుడు ఆ రథాన్ని యుద్ధం మధ్యలో పెడతారో అప్పుడు అర్జునుడు స్వయంగా వాళ్ళ బంధువులను చూసి, భీష్మ, ద్రోణ అందరినీ చూసి, ఓ కృష్ణ, నేను బంధువులతో పోరాడాలా? నా బంధువుల్ని చంపాలా? వాళ్ళు లేకపోతే ఏమవుతాం మేము? మా ఫ్యామిలీ ఏమవుతుంది? పిల్లలు ఏమవుతారు? ఇలాగా చాలా ప్రశ్నించారన్నమాట అర్జునుడు కృష్ణునికి. మనం కూడా పుట్టిన వెంటనే మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళు ప్రతిదీ చిన్న పిల్లవాడికి ఈ శరీరంతో సంబంధిస్తారన్నమాట. ఇది నా ఫ్యామిలీ, వీళ్ళు నా బంధువులు, ఇది నా ఆస్తి, ఇది నా ప్రాపర్టీ, ఇది నాది, ఇది నాది, ఇది నాది, XYZ ప్రతిదీ ఈ శరీరంతో సంబంధిస్తారన్నమాట. సో మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఈ శరీరం కాన్సెప్ట్లో పెరుగుతూ ఉంటాం అన్నమాట. ప్రతిదీ ఈ శరీరాన్ని రిలేట్ చేస్తాం, సంబంధం ఉంటుంది ప్రతిదీ ఈ శరీరంతో. సో అలాగా మనం పెరుగుతూ ఉంటాం. కానీ కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం శరీరం కాదు. ఎందుకంటే అర్జునుడు కూడా శరీరంతోనే చూస్తున్నారు. భీష్మదేవుని, ద్రోణాచార్యుని, దుర్యోధుని. సో అందుకే కృష్ణ మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, దేహినోస్మిన్ యథా దేహే. దేహి, ఈ ఆత్మ మునిగిపోయిందనమాట ఈ శరీరంలో. శరీరం ఏం కావాలో అది చేస్తుంది. ఈ దేహంలో మునిగిపోయింది ఆత్మ. కౌమారం, యవ్వనం, జర, చిన్నప్పటి నుంచి అదే కాన్సెప్ట్లో ఉన్నారనమాట దేహి. మళ్ళీ శరీరం కూడా మారుస్తూనే ఉంది, మార్చినప్పుడు కూడా అదే కాన్సెప్ట్. తథా దేహాంతర ప్రాప్తిర్. కానీ ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం పొందినవారు
ఎలాంటి శరీరం మార్పు ఉన్నా కానీ ఏం డిఫరెన్స్ కనిపించదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఆత్మని అని. ధీరస్తత్ర నముహ్యతి. ఒక ధీర, ఒక ఆత్మశాస్త్ర వ్యక్తి ఆయనకు తెలుసు నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. సో ఇప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు మన శరీరం కాకపోతే మనం ఎందుకు శరీరానికి వరకు పని చేస్తున్నాము? ప్రతి ఒక్కరు శరీరానికి పని చేస్తున్నారు, కరెక్ట్ కదా? కరెక్ట్. సో ఎందుకు పని చేయాలి? నేను శరీరం కాకపోతే ఎందుకు పని చేయాలి? ఎందుకు పని చేయాలి? శరీరం ఉండాలంటే బస్ దేహం ఉండాలని పోషించారు. అందుకే ప్రభుపాద చెప్తారు, మనకు తెలుసు నేను శరీరం కాదు ఆత్మ అనేసి. అది థియరిటికల్ నాలెడ్జ్. ఇప్పుడు మనం స్కూల్లో నేర్చుకుంటాం హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఏంటి? H2O ఏంటి? అది మనకు థియరిటికల్గా తెలుసు. ఆ థియరిటికల్ని ప్రాక్టికల్గా చేయాలి. ల్యాబ్కి వెళ్ళి హైడ్రోజన్ను ఆక్సిజన్ను మిక్స్ చేస్తే నిజంగా వాటర్ వస్తుందో లేదని మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. అదేవిధంగా మనకు తెలుసు ఏంటి, మనం శరీరం కాదు ఆత్మ అని. కేవలం జ్ఞానం మాత్రం సరిపోదు, మనము ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలో మన కృష్ణ టెక్నిక్ ఇస్తున్నారు. 2nd చాప్టర్లోనే ఇంకానే ఉన్నాను. ఇంకా నేను 3rd చాప్టర్, 5th చాప్టర్, 7th చాప్టర్కి వెళ్ళలేదు, భక్తి యోగకి వెళ్ళలేదు. 2nd చాప్టర్లోనే ఉన్నాం. ఇంకా 2nd చాప్టర్లో కృష్ణ చెప్తున్నారు మనం శరీరం ఉన్నా కానీ, మనం శరీరం అనుకున్నా కానీ ఎలా పని చేయాలి. మనం ఈ శరీరం ఉన్నా కానీ, శరీరం అనుకున్నా కానీ ఈ శరీరంతో మనం ఎలా పని చేయాలి. ఇప్పుడు ప్రతి ఆదివారము మనం టెంపుల్కి వస్తాం. ఎలా వస్తున్నాము? కొందరు కార్లలో వస్తారు, కొందరు నడుచుకుంటూ వస్తారు, కొందరు బస్సుల్లో వస్తారు, కొందరు మెట్రోలో వస్తారు. మరి ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం వాడుకుంటున్నాం అలాంటి ఫెసిలిటీని. కార్ని మనం వాడుకుంటున్నాం, మెట్రోని మనం వాడుకుంటున్నాం, బైక్ని మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మన శరీరాన్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు టెంపుల్ రావాలని ఒక లక్ష్యం, ఆ లక్ష్యంతో మనం ఇవన్నిటి వాడుకుంటున్నాం. అదేవిధంగా ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఆత్మ యొక్క లక్షణం గురి పెట్టుకొని మనం ఈ శరీరాన్ని వాడుకోవాలి. అదే మనకు కృష్ణ ఒక టెక్నిక్ ఇస్తున్నారు. ఏంటి ఆ టెక్నిక్? యోగస్థ కురు కర్మాణి. ఈ టెక్నిక్ కృష్ణ 2nd చాప్టర్లో 48వ శ్లోకంలో చెప్తున్నారు. ఇది యోగస్థ కురు కర్మాణి. మనం చేస్తున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక చైతన్యంలో, ఆ వేదికలో, ఆధ్యాత్మిక వేదికలో కూడా మనం ఉంటూ పని చేయాలి. అర్జునుడు కూడా చెప్తున్నారు ఏంటి? యుద్ధం చేసినప్పుడు మాం అనుస్మర యుధ్యచ, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయండి అనేసి. అదేవిధంగా ఇక్కడ యోగస్థ కురు కర్మాణి, మనం పనిచేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక వేదికలో ఉంటూ మనం మన శరీరాన్ని ఉపయోగించుకుంటూ పని చేయాలి. యోగస్థ కురు కర్మాణి. ఎలా పనిచేయాలి? సంగం త్యక్త్వా ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, సంగం త్యక్త్వా అంటే పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు బయట మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఏదైనా కంపెనీలో ఎందుకు పనిచేస్తున్నాం? దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఏంటి? ప్రతి నెల నాకు శాలరీ వస్తుందనేసి.
కానీ ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు? సంగం త్యక్త్వా ధనంజయ. ఆ రిజల్ట్ మీద అటాచ్మెంట్ వద్దు. ఆ రిజల్ట్ మీద ఏమాత్రం ఆసక్తి చూపకూడదు. అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పని చేయాలి. సక్సెస్ అయి ఉండొచ్చు, ఫెయిల్యూర్ కూడా అయి ఉండొచ్చు. ఒక ఉదాహరణకి, ఒక వ్యక్తి ఒక కంపెనీలో $1 మిలియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓకే, ఆయన పని వచ్చేసి ప్రాజెక్ట్ డీల్ తీసుకొని రావాలి కంపెనీకి. సో కస్టమర్తో క్లయింట్లతో మాట్లాడతాడు ప్రాజెక్ట్ కావాలనేసి. ఎలాగో మాట్లాడి ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు ఆయన సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ వచ్చింది, ఆ డీల్ వచ్చింది, కంపెనీకి సక్సెస్ వచ్చింది. సో అప్పుడు శాలరీ వస్తుంటుంది ప్రతి నెల ఆయనకి. ఇంకోసారి ఇంకో క్లయింట్తో మాట్లాడతారు ప్రాజెక్ట్ కోసం, డీల్ కోసం, బిజినెస్ డీల్ కోసం. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు రాలేదు ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, ఆ కంపెనీకి తీసుకురాలేదు ఆయన. అప్పుడు కూడా ఆయనకి శాలరీ వస్తుంది కంపెనీలో. కంపెనీలో సక్సెసా ఫెయిల్యూర్ అనేది బాస్కి హెడ్ఏక్, మెయిన్ బాస్. కానీ ఎంప్లాయీకి సక్సెసా ఫెయిల్యూర్ అయినా కానీ ఆయనకి ప్రతి నెల శాలరీ వస్తుంటుంది. మనం కూడా అదే విధంగా పనిచేయాలి. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది మన చేతులు లేదు. అందుకే కృష్ణ చెప్తాడు, సంగం త్యక్త్వా ధనంజయ. పని చేస్తున్నప్పుడు సక్సెసా ఫెయిల్యూరా మనం చూడకుండా యోగస్థ కురు కర్మాణి మనం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక వేదికలో మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. లక్షణం ఉంటుంది పని అంటే, ఆ లక్షణం మీద ఎలాగా, ఆ గురి మీద ఎలాగ మనం పని చేయాలో మనకి స్టెప్స్ ఉంటాయి. అది మనం పాటించాలి. సక్సెసా ఫెయిల్యూరా మన చేతుల్లో లేదు. మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తాం, ఒకరోజు 10 మంది, 15 మంది, 20 మంది భగవద్గీతలు తీసుకున్నారు. ఫుల్ జోష్లో ఉంటాం, ఫుల్ జోష్. ప్రభు ఈరోజు 20 కాపీలు భగవద్గీత సేల్ చేశాను నేను, 3 సెట్లు భాగవతం సేల్ చేశాను ఈరోజు. చాలా జోష్లో ఉంటాం. నెక్స్ట్ రోజు ఎవరు తీసుకోలేదు, ప్రభు ఎవరు తీసుకోలేదు ప్రభు ఈరోజు. ఒక్క బుక్ కూడా సేల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు బీటింగ్స్ కూడా వచ్చాయి, ఎవరో తన్నారు కూడా రోడ్ మీద సేల్ చేస్తుంటే. సో సక్సెసా ఫెయిల్యూరా అనేది మన చేతులు లేదు. మన ప్రయత్నం ఏంటి? మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రభుపాద్ చెప్పిన విధంగా మనము ప్రయత్నించామా లేదా అనేది అది మనొక లక్ష్యం. సంగం త్యక్త్వా ధనంజయ. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా, అటాచ్మెంట్ లేకుండా రిజల్ట్ మీద మనం ప్రభుపాద్ చెప్పిన విధంగా మనము ప్రయత్నిస్తున్నాం లేదని మనము చూడాలి. అది మనకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ప్రభుపాద్ ఇంకో ఉదాహరణ చెప్తారు, మనం తిన్నప్పుడు మనకు తృప్తి ఉందనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. అదేవిధంగా మనం తృప్తిగా ప్రయత్నించామా, ప్రభుపాద్ చెప్పినట్టు మనం ప్రయత్నించామా లేనిది అది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. సో సిద్ధి అవసిద్ధయో సమోభూత్వా. సక్సెస్ లేకుండా, ఫెయిల్యూర్ లేకుండా మనము ఆధ్యాత్మిక వేదికలో పనిచేయాలని
ఇక్కడ కృష్ణ మనకు హెచ్చరిస్తున్నారు భగవద్గీతలో. ఒకసారి ప్రభుపాద వాళ్ళ యొక్క డిసైపుల్స్ ఎయిర్పోర్ట్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు 1970s. ఒకతను వచ్చారనమాట. వచ్చి ఈ భగవద్గీత పుస్తకం ఇవ్వాలనుకుంటారు వాళ్ళ శిష్యుడు, ప్రభుపాద శిష్యుడు. అప్పుడు ఆయనకి ఏం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఆయన వెంటనే వెళ్తూ ఏదో ఒక అంశాన్ని, భగవద్గీత ఇది రిలీజియస్ బుక్ కాదు, ఇది మన జీవితం యొక్క పుస్తకం, ఇది మన జీవితం ఎలా గడుపుకోవాలనేది పుస్తకం ఇది అని చెప్పగానే ఆయన ఏదో నా వెంట పడుతున్నాడు కాబట్టి తీసుకున్నాడు పుస్తకం. తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అలాగే పెట్టాడు ఇంట్లో. సరే తీసుకున్నాను అనేసి కొన్ని పేజీలు చూద్దామనేసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనేసి బుక్ మొత్తం చదివాడు. భగవద్గీత మొత్తం చదివేసి ఆడ వెనకాల లాస్ట్ పేజీలో అడ్రస్ ఉంది, న్యూయార్క్ అడ్రస్ ఉంది. వెళ్ళంగానే టెంపుల్కి వెళ్ళారు. వెళ్ళి ఆ డివోటీని ఎవరు ఈ పుస్తకం ఇచ్చారో వెతుకుతున్నాడు అనమాట. ఎవరో డివోటీ నాకు పుస్తకం ఇచ్చిందని ఆయన ఒక కృతజ్ఞత ఇవ్వడానికి. నా జీవితం యాక్చువల్గా వాల్యూ తెలిసింది ఈ పుస్తకం చదివిన తర్వాత అని చాలా ఆనందంతో ఆ టెంపుల్కి వచ్చారనమాట ఆ రోజు. ఇంకో సందర్భంలో ఒక అతను గ్యాస్ స్టేషన్లో పనిచేస్తాడు అనమాట. ఆయన చాలా దుఃఖంతో ఉన్నారు, సూసైడ్ చేయాలనుకుంటారు అనమాట. అప్పుడు ఒక ట్రక్లో వెళ్తుంటారు. వెనకల ప్రభుపాద శిష్యులు బైక్లో, వాళ్ళు కూడా ఒక వెహికల్లో వెళ్తుంటారు అనమాట. వెళ్తూ ఆయన వెనకాల కూర్చొని ఉంటారు, దుఃఖంతో ఇలా కూర్చున్నాడు. సో ఆ డివోటీ చూసి బైక్లోనే నడుపుతుండగానే భగవద్గీత తీసుకోండి అని చెప్తుంటారు అన్నమాట. ఆయన లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. సరే అని బుక్ ఇచ్చేసాడు ఇలాగే. సో అలాగే బుక్ పడిపోయింది అక్కడ ట్రక్లో. ఈయన బాధతో సూసైడ్ చేయాలనుకుంటారు. సరే సూసైడ్ చేయకముందు ఒక 2-3 పేజీలు చదువుదాం. 2-3 పేజీలు చదివేసి 2-3 పేజీలు చదువుతారు. ఆయన ట్రావెల్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్. ఈయన కూడా బుక్ మొత్తం చదివేశాడు, భగవద్గీత బుక్ మొత్తం చదివేసి నేను ఎలా సూసైడ్ చేయాలనుకున్నానో ఆ ప్లాన్ని మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన కూడా టెంపుల్ ఎక్కడుంది, ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుంది వెతికి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నేను కృష్ణుని సేవలో చేయాలనుకుంటాననేసి ఆయన కూడా డివోటీ అయిపోయి ఆ టెంపుల్లోనే ఉండిపోతారు. సో కొన్నిసార్లు సక్సెస్ వస్తుంటుంది, కొన్నిసార్లు రివర్స్ కూడా వస్తుంటుంది. కానీ మనము ప్రయత్నం అనేది ఏమాత్రం ఆపకూడదు. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో లేదు. సో మనం ప్రయత్నిస్తూ ఉండాలి, ప్రభుపాద పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. ఇదొక మంచి అవకాశం. ప్రభుపాద్ని ఎలాగ సంతసించాలి, ప్రభుపాద్ చెప్తారనమాట, బుక్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మై లైఫ్ అండ్ సోల్. లైఫ్ అండ్ సోల్ని సపరేట్ చేయలేం, రెండు ఒక అటాచ్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ప్రభుపాద్ ఒక సేవ చేయడం అనేది ఒక మంచి అవకాశం, మంచి సంతసించడం. ప్రభుపాద్ సంతసిస్తే మన లైఫ్ని సక్సెస్ అయినట్టు. యస్య ప్రసాద భగవత్ ప్రసాద. సో ఈ యొక్క ఆందోళనని మన శరీరం పైన పెట్టకుండా
ప్రభుపాద్, కృష్ణ, చైతన్య మహాప్రభు మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలని దాని మీద పెడితే ఆటోమేటిక్గా మన ఈ యొక్క శరీరం కాన్సెప్ట్ ఏముందో అది పోతుంది. ఎందుకంటే మనము ఇంద్రియ తృప్తి కోసం పనిచేయట్లేదు, మన ఆత్మ తృప్తి కోసం పనిచేస్తున్నాం. సో క్రమక్రమంగా ఇలాగే తగ్గిపోతూ ఉంటుంది శరీరం, మన ఈ శరీరం కాన్సెప్ట్లో. మొట్టమొదటి లక్షణం ఏంటి? మనం హరే కృష్ణ మంత్రం ఇన్ని సంవత్సరాలు మనం జపిస్తున్నాం. మొట్టమొదటి లక్షణం ఏంటి? హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాం కదా, మొట్టమొదటి ఒక లక్షణం ఏమొస్తుంది జపం చేయడం వల్ల? శ్రద్ధతో చేస్తున్నారు, శ్రద్ధతో చేస్తున్నారు, గురువు చెప్పినట్టు చేస్తున్నారు, 16 మాలాలు చేస్తున్నారు. మొట్టమొదటి లక్షణం వస్తే అనేది మనసు ఎక్కడ పోకుండా ఒకే దగ్గర ఉండే అది ప్రాసెస్. మీరు చెప్పేది ప్రాసెస్, ఎలా చేయాలి. మనసు ఎక్కడ పోకుండా మన శబ్దాన్ని, హరే కృష్ణ మంత్ర శబ్దాన్ని జపించాలనేది అదొక ప్రాసెస్. కానీ జపం చేయడం వల్ల ఏంటి, ఏమొస్తుంది నెక్స్ట్, దానికి రిజల్ట్ ఏంటి? ఫస్ట్ రిజల్ట్ ఏంటి? యజ్ఞం ఏదో అంటే అప్పుడు కలికాలం నిత్యం చేసే కాబట్టి జపం జపమే. మాతాజీ చాలామంది ప్రభుజీస్ మీరు ఇనిషియేటెడ్ డిసైపుల్స్ అయి ఉంటారు. సో మొట్టమొదటి యొక్క లక్షణం ఏంటి? ఎంతమంది ఇనిషియేటెడ్ ఇక్కడ? సో ప్రభుజీస్లో ఒక్కరే, మాతాజీ 3-4 ఎత్తారు ఇతలు. చెప్పండి మాతాజీ. దేవతకు చేరేదానికి మార్గం, అది మార్గం, అది ఓకే. అది దానికి ఆ మార్గాన్ని ముందు చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. భక్తి అనేది వస్తుంది. మన ఆ? మనసు మనశ్శాంతి పార్ట్ ఆఫ్ రిజల్ట్ అన్నమాట. అది మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ బాడీలీ కాన్సెప్ట్, ఈ శరీరం నేను కాదు అనే మొట్టమొదటి లక్షణం. నేను ఈ శరీరం కాదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ, బ్రహ్మభూత స్టేజ్లో ఉంటాం. నేను ఆత్మని. సేమ్ కృష్ణ యోగస్థ కురు కర్మని, సేమ్ అదే మళ్ళీ లైన్. నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు. అది మొట్టమొదటి లక్షణం. జపం చేస్తూ ఉంటే, వింటూ ఉంటే 16 మాలలు అలా చేసామంటే యాక్చువల్గా మన శరీరం మనం ఉపయోగించుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా ఎలాగా మనం ఎదగాలనేది మనకు అప్పుడు యాక్చువల్గా ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది. మనం ఇప్పటిదాకా విన్నాం శరీరం కాదు ఆత్మననేసి. ప్రభుపాద చెప్తారు ఒక తాత్పర్యంలో, ద సక్సెస్ ఆఫ్ భగవద్గీత, నేను శరీరం కాదు ఆత్మని అంటే అది ఎలా తెలుస్తుంది? ఓన్లీ బై చాంటింగ్ హరే కృష్ణ మంత్రం. థియరటికల్ నాలెడ్జ్ ఓకే, థియరటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్గా మనకు తెలియాలంటే, అది ప్రాక్టికల్గా అప్లికేషన్ అవ్వాలంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, నియమాలు ఏంటి? ఈ చాంటింగ్ హరే కృష్ణ మంత్రం. సో అందుకే ప్రభుపాద ప్రతి చోట ఎంత ఏమైనా చెప్పినా కానీ, ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చినా కానీ కంక్లూజన్ చూస్తే హరే కృష్ణ మంత్రాన్ని గురించి చెప్తారు. ఎందుకంటే మన శరీరం ఆత్మ చాలా స్ట్రాంగ్గా అతుక్కుపోయిందనమాట. మీకు కొబ్బరి బొండం తెలుసు కదండి,
మనం చెట్టుని తీసామనుకోండి, ఆ కొబ్బరి బొండం ఎండలో పెడితే ఏమవుతుంది? కొన్ని రోజులు ఏమవుతుంది? ఆ బయట షెల్ ఏముంటుంది కదా, ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న కొబ్బరి బయట షెల్కి ఇది రెండు విడిపోతాయి అన్నమాట. అలాగే పెట్టండి ఇంకొన్ని రోజులు పెట్టిన తర్వాత ఏమవుతుంది? యాక్చువల్ లోపలున్న తెల్ల కొబ్బరి అది విడిపోతుందన్నమాట. టోటల్ 3 షెల్లు ఉంటాయి. ఒకటి అవుటర్, మిడిల్, ఇన్నర్ షెల్. అది కూడా విడిపోతుంది అన్నమాట. షేక్ చేస్తే సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ తీసి ఏం చేయాలనుకుంటే చేసుకుంటారు. సో ఎండలో పెట్టడం అంటే అర్థం ఏంటి? మనము ఎప్పుడు హరే కృష్ణ మంత్రం మనం వింటామో, ప్రతి హరే కృష్ణ మంత్రం విన్నప్పుడు ఏమవుతుంది? మనం ఫైర్ ఆఫ్ సచ్చిదానందం ఉన్నట్టు, ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఒక ఫైర్లో ఉన్నట్టు ఏమవుతుంది? మొత్తం మన శరీరం కాన్సెప్ట్ ఉంది బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి యాక్చువల్గా నా ఐడెంటిఫికేషన్ ఏంటి, నేను ఎవరిని, ఆత్మ. అప్పుడు ఆ రియలైజేషన్ అనేది వస్తుంది. మనం దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థిస్తాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మంగళారతి ప్రేయర్స్ కానీ, తులసి పూజ ప్రార్థన కానీ, నరసింహ ప్రార్థన కానీ, శ్రీనివాస్ గోవింద సుప్రభాతం కానీ, మనము ఆ ప్రార్థనలు జపించినప్పుడు మీనింగ్ తెలియకపోతే ఒకటి, మీనింగ్ తెలిస్తే ఒకటి. మీనింగ్ తెలిసి మనం ప్రార్థిస్తే ఎఫెక్ట్ వేరే ఉంటుంది. మీనింగ్ తెలియకుండా మనం ప్రార్థిస్తే ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఎందుకు మీనింగ్ తెలియదు, కానీ మీనింగ్ తెలిసి మనం ప్రార్థిస్తే దాని యొక్క ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనం దాని మీద ధ్యానం చేస్తూ మనం భగవంతుని అర్పిస్తామన్నమాట. సో అదేవిధంగా ఈ హరే కృష్ణ మంత్రం గురించి ఒక మనం మీనింగ్ తెలుసుకుంటూ మనం జపిస్తే, ప్రభుపాద చెప్తారు, ఒకానొక టైంలో మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. భక్తి అనేది ఎమోషనల్ కనెక్ట్ విత్ లార్డ్ కృష్ణ, సెంటిమెంటల్ కాదు. సెంటిమెంటల్ అంటే ఎప్పుడు సెంటిమెంటల్ అవుతుంది? మనకు జ్ఞానం లేదు. కానీ మనం జ్ఞానంతో చేసామంటే, బుద్ధితో చేసామంటే, అందుకే బుద్ధి యోగా అంటే, బుద్ధితో చేస్తే అప్పుడు యాక్చువల్గా కృష్ణ రికగ్నైజ్ చేస్తారనమాట. ఓ ఈయన యాక్చువల్గా భక్తి చేస్తున్నారు. సో మనం ఏది భగవంతునికి అర్పిస్తామో అది మనం మీనింగ్తో అర్పిస్తే దానికి వాల్యూ ఉంటుంది. సో మనం హరే కృష్ణ మంత్రం ఒక ఫార్మాలిటీగా జపించడం వేరు, ప్రాసెస్తో జపించడం వేరు, ఎమోషన్తో జపించడం వేరు, భక్తితో జపించడం వేరు. చాలా స్టేజ్లు ఉన్నాయి. ఆ స్టేజ్ని దాటాలంటే మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ అటెంప్ట్ ప్రభుపాద చెప్పిన నియమాలు ఏమున్నాయో దాని ప్రకారం పాటిస్తూ మనం జపిస్తే చాలా సంవత్సరాలు మనం జపిస్తున్నాం, ఇనిషియేషన్ తీసుకున్నాం. కానీ మనకు డిఫరెన్స్ తెలుస్తుందా లేదా అనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. మొట్టమొదటి రోజుకి 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి మనకు డిఫరెన్స్ తెలియాలి మన చైతన్యంలో, మన మనస్సులో. మనం ఏమాత్రం మనం ఆధ్యాత్మికంగా వెతుకుతున్నామా లేదని మనమే చెక్ చేసుకోవాలి. సో మొట్టమొదటి అందుకే ఈ శ్లోకంలో ధర్మదేవత ప్రశ్నించేది అంబాతో, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు దుఃఖంతో ఉన్నారు, ఎందుకు ఆందోళన? ఎందుకంటే మనం అంతా శరీరం, నేను శరీరం అని స్ట్రాంగ్గా అటాచ్మెంట్ హత్తుకుపోయినాం అన్నమాట.
ఈ ఆత్మ ఈ శరీరం హత్తుకుపోయింది. అందుకే ఆందోళన, అందుకే దుఃఖం. సో కృష్ణ చెప్పిన ఫార్ములా యోగస్థ కురు కర్మాణి త్యక్త్వా సంగం ధనంజయ, అది ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం ఈ యొక్క శరీరం కాన్సెప్ట్ నుంచి మనం అప్లిఫ్ట్ అవుతాం అన్నమాట. మన కాన్షియస్నెస్, మన చైతన్యం, మన బుద్ధి కానీ మనస్సు కానీ ఆధ్యాత్మికంగా అప్లిఫ్ట్ అవుతుంది. సో ఈ హరే కృష్ణ మంత్రం అందుకే చాలా సీరియస్ తీసుకొని మనం ఎన్ని రౌండ్లు ఫిక్స్ చేసుకున్నామో అన్ని రౌండ్లు ప్రతిరోజు చేయాలి. ఎవడైనా బిగినర్స్ కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాం, 10 రోజుల తర్వాత చూడండి, 1 నెల రోజుల తర్వాత చూడండి, మనకే మన మనసులో చేంజెస్ కనిపిస్తుంది. అలాగే మనం వింటూ చాలా సీరియస్గా జపించామంటే ఇంకా మనకు రియలైజేషన్ వస్తుంది, ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో కలియుగంలో వేరే మార్గం లేదు. ఈ కల్మష యుగం, కలియుగం వచ్చేసి కల్మష యుగం. ఈ కల్మష నుంచి మనం బయటికి రావాలంటే వేరే మార్గం లేదు, కేవలం హరినామ సంకీర్తనం. మళ్ళీ ఈ హరే కృష్ణ మంత్రం కూడా పక్క వాళ్ళకి ఇవ్వడం, ఎలా జపించడం చెప్పడం, భగవద్గీత ఇవ్వడం, ఈ కృష్ణ కాన్షియస్ ఇవ్వడం, ఇస్తూ ఉండగా మన సర్వీస్ వల్ల మనకు యాక్చువల్ చాలా రిలేషన్స్ వస్తాయి. అందుకే మన టైం ఈ 24 అవర్స్ని ఎలా కేటాయించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. 24 అవర్స్లో కనీసం ఆ 2 అవర్స్ మనం చక్కగా హరే కృష్ణ మంత్రం విన్నామంటే ఆటోమేటిక్గా 22 అవర్స్ అది హరే కృష్ణ మంత్రం విల్ టేక్ కేర్. 22 అవర్స్ హరే కృష్ణ మంత్రం మనం చూసుకుంటుంది అన్నమాట. సో ఈ ఆందోళనలకి, ఈ దుఃఖానికి సొల్యూషన్ వచ్చేసి ఈ హత్తుకుంది మన ఆత్మ, మన దేహం విడగొట్టాలి. అదే సొల్యూషన్ కృష్ణ చెప్తున్నారు భగవద్గీత, వేరే దారి లేదు. అందుకే అర్జున మొత్తం వినిన తర్వాత మీరు చెప్పింది నేను చేస్తానని అర్జున అని చెప్తారు. యచ్చాసేసి తథాకుర్, మీరు చెప్పింది నేను చేస్తానని ఫైట్ చేశాను. ఫైట్ చేసిన తర్వాత జయించారు. సో దన్నమాట. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఎంత ఇందాక మనిషిని ఈ శరీరం ఉంటేనేమో మనసు మెరిస్తున్నసి అయ్యలే వస్తుంది. అంటే నువ్వు అంటే ప్రాసెస్ ఫాలో కావట్లేదు అని అర్థం. ఒకే రోజులో రాదు, ఇది ఒకే రోజులో రాదు. ఇప్పుడు ఒక మూడులో వచ్చాలి అట్లా ప్రాసెస్ అట్లనే వస్తుంది. ఆ టైం కోల్పోతాం మనం. అందుకే మన మనస్సుని మనం బ్యాక్గ్రౌండ్ కాన్షియస్, ఫోర్గ్రౌండ్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు కంప్యూటర్ ఉందండి, కంప్యూటర్కి హార్డ్ డిస్క్ ఉంది, మెమరీ ఉంది. హార్డ్ డిస్క్ స్టోరేజ్, ఫుల్ స్ట్రాంగ్ స్టోరేజ్. మనకి ఏం కావాలనో ఈ ర్యామ్ ద్వారా హార్డ్ డిస్క్ కనెక్ట్ ఉంటుంది. మనకి ఏం కావాలో ఇన్ఫర్మేషన్ ర్యామ్కి ఇస్తుంది, మన కంప్యూటర్లో కనిపిస్తుంది కదండి. అదేవిధంగా ఈ హార్డ్ డిస్క్లో మన ఎన్ని జన్మలు స్టోరేజ్ చాలా ఉందన్నమాట. ఆ స్టోరేజ్ని మనకి వెంటనే ఏనా ఆబ్జెక్ట్ కనిపిస్తే వెంటనే లోడ్ అవుతుంది హార్డ్ డిస్క్ ద్వారా. మన ఫోర్గ్రౌండ్ మెమరీకి ర్యామ్లో లోడ్ అవుతుంది. లోడ్ అవగానే మనకు తెలుస్తుంది, ఓ ఇది 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 ఇది. సో మన పాతదానికి కొత్తదానికి మన ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ మెమరీ ఉంది, ఇప్పుడు న్యూ కంటెంట్ ఇవ్వాలి. భగవద్గీత న్యూ కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్గా పాతది పోతుంది, ఎరేజ్ అయిపోతుంది. ఒక ఉదాహరణకి ప్రభుపాద ఇస్తారు. ఇప్పుడు ఒక గ్లాసులో మట్టి పోసామనుకోండి, నీళ్ళు పోసాం, అప్పుడు ఏమవుతుంది?
నీళ్ళు గలీజ్గా ఉంటాయి చాలా, మనం తాగలేము అది. సో అప్పుడు ఏం చేయాలి, ఫ్రెష్ జార్లో తీసుకోండి, ఫ్రెష్ వాటర్ తీసుకోండి, పోస్తూనే ఉండండి. పోస్తుంటే ఏమవుతుంది, అదంతా మట్టి నీళ్ళు పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒకానొక టైంలో ఆ గ్లాస్లో ఉన్న మట్టి నీళ్ళు శుద్ధంగా అయిపోతుంది. సో అదేవిధంగా ఈ మన ఇన్ఫర్మేషన్, భగవద్గీత, భాగవతం మనం ఏమి వింటున్నాం అది కాన్స్టెంట్గా మనం ఇన్పుట్గా ఇవ్వాలి మన శరీరానికి, కాన్స్టెంట్గా ఇవ్వాలి. ఇస్తున్నప్పుడు దాని మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం జపంలో కూడా హెల్ప్ అవుతుంది. హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా కొంచెం ముందు పోతా తెలుస్తుంది. అంటే ఇప్పుడు చేసుకోవాలని అవసరం. ప్రతిరోజు చేస్తూ ఉంటే, అందుకే నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవత సేవ చేసినప్పుడు ఏమవుతుంది, మనము లోడ్ చేస్తున్నాం మన సిస్టంలో. ఈ శరీరం ఏమో ఒక సిస్టమ్, లోడ్ చేస్తున్నాం. లోడ్ చేస్తూ ఏమవుతుంది, పాతదంతా పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో స్లోలీగా మనం క్రమక్రమంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ యొక్క స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఏముందో అది స్లోగా రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు ఎలాంటి సందర్భంలో ఉన్నా కానీ మనం ఫేస్ చేయగలం. దుఃఖం కానీ, సుఖం, ఆనందం కానీ, ప్రతిదీ మనం ఫేస్ చేయగలం. ఎందుకంటే మనం అప్పుడు ఆధ్యాత్మిక స్టేజ్లో ఉంటాం. ప్లాట్ఫామ్లో ఉంటే కానీ మనము రెండు సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఈక్వల్గా చూడలేం. ఎక్కువ చేసేది అయితే ఇది ఏం చేస్తాం మీద చాలు అని కూడా మనం ప్రశ్నిస్తాం. 10% వస్తుంది. పెరిగితే జ్ఞానం తెలుస్తుంది ఏంటంటే తను పర్ఫెక్ట్గా చేస్తాలేదు కదా అనే వరకు ఎక్కువ మనసుకి కొంచెం బాధపడే అవసరం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు నేర్చుకుంటారు 1 2 3 అని. మనం ఏం 1 2 3 నంబర్స్ నేర్చుకుంటామో, నేర్చుకునింది దాని మీద మనం ఆనందం తీసుకోవాలి. ఈ జ్ఞానం అనేది ఒక ఓషన్, మనం క్యాప్చర్ చేయలేం. మన దగ్గర ఏముంది నా చేతుల్లో, దాని మీద మనం సంతృప్తి పొందాలి. సంతృప్తి లేదు అంటే ఎంత వచ్చినా మనకు తృప్తి ఉండదు. ఎంత వచ్చినా కానీ మన తృప్తి ఉండదు. మన చేతుల్లో ఏముంది ఆ తృప్తి మనకు ఉండాలి. సో విల్ స్టాప్. శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.